నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శం కావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామాభివృద్ధి విషయాల్లో ప్రణాళికలు తయారు చేసి ప్రాధాన్యత క్రమంలో గ్రామాలలో అభివృద్ధి చేసుకోవాలి. పంచాయతీ విస్తరణాధికారి అమర్తలూరి ఎలీషాబాబు. పురపాలక సంఘాలలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లలో దివ్యాంగులకు షాపులలో రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్య కళాశాల స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి టీచర్ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉంటే ఏమైనా సాధించవచ్చని ఆమె రుజువు చేశారన్నారు. మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ మరొక 10 ఎకరాలు కావాలని అడిగారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వెంటనే ఆ భూమి ఇస్తున్నామని ప్రకటించారు. గతంలో నీటి కోసం ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే నెంబర్ 1 అవడానికి ఎలాంటి సహకారమైన ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు. First of all, I want to congratulate all of you. Today, ceremony is yours. I have seen students, meritorious students, competing each other. This convocation is recognizing your talents. In this background, I want to tell only one thing. All of us has to take as a model for all our inspiration, none other than Her Excellency President of India. She was born as an ordinary woman. Now she has achieved extraordinary excellence. If we can go through her history, one small family, that to tribal family in a remote village, with dedication, with hard work, she rose to the President of India position, first citizen of India position. That is her achievement during our lifetime. She started as a teacher, then assistant professor, then irrigation department one junior assistant, then in Raipur one counselor. First academic service, then she entered into political service as counselor, then chairperson, then minister, then governor, then President of India. What else? All of us should have. This is the best example. Even we are all born in a small way. With practice, with hard work, we can achieve anything in the world. That is where she has shown the way for all of us. Your director just now told very clearly he needs 10 acres of land for further development. I cannot say no. Immediately we will give that land wherever he select. As on today, 183.11 acres we have given. Not the quantum of land, but the quality of land. If you can see the quality nowhere, even I am jealous now to study here, if possible. That is how it is there. Recently we had some problems of water, all these things. In future you won't have any problem. Either water or approach roads or power supply or storm water and also anything for that matter. This is our top priority. We will do everything for building this institute, one of the most బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూట్ హియర్. బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్డు వద్ద వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాల్ని పురస్కరించుకొని 2వ రోజు గోదాదేవి అమ్మవారి 2వ పాసురం పఠన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారి విశేష పూజ కార్యక్రమం, నీరాజనం, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు పర్యవేక్షించారు.
మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో స్వాములకు నిర్వహిస్తోన్న చద్ది కార్యక్రమం 41 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అన్నం సతీష్ ప్రభాకర్ స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మాలధారణ చేసిన భక్తులకు గత 19 సంవత్సరాలుగా సద్ది కార్యక్రమం నిర్వహించడం విశేషం. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా దేవుడు అనుగ్రహంతో స్వాములు అందరికీ సద్ది కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని, దేవుడు ఇచ్చిన శక్తి కొలది తన వంతు దేవుడికి సేవ చేసుకుంటానని, ఆ సేవలో భాగంగానే అయ్యప్పలకు సద్ది కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నానని ఆయన అన్నారు. శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో అయ్యప్ప స్వామి వారి కార్యక్రమం నిర్వహించబడుతుంది. గత 24 సంవత్సరాల నుంచి కూడా అందమైన కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ 24 సంవత్సరాలు మాజీ ఎమ్మెల్సీ బాపట్ల అన్నశంకర ఆధ్వర్యంలో మరి చక్కగా ఈ అన్నదాన కార్యక్రమం సద్దిగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం 41 రోజులు పూర్ణావతి కార్యక్రమం. మరి పూర్ణావతి కార్యక్రమం ఇవాళ 40 రోజులతో ముగింపు జరుగుతుంది. దీక్షాపరులందరూ కూడా అయ్యప్పలకి, భవానీలకి, శివస్వాములకి, గోవిందస్వాములకి, భక్తులకి, ఎవరికి అందరూ కూడా దీక్షాపరులు కూడా సద్ది కార్యక్రమం జరుగుతుంది. మరి ఇలా పూర్ణంతో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడారు. వివాహం కాని ఆడ మరియు మగపిల్లలకు వివాహ దోష నివారణ కొరకు ప్రతి మంగళ శుక్రవారంలో హరిద్ర శృంగార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ తెలిపారు. పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో హరిద్ర శృంగార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ ప్రతి మంగళవారం వివాహం కాని ఆడపిల్లలు, ప్రతి శుక్రవారం వివాహం కాని మగపిల్లలకు వివాహ దోష నివారణ కొరకు ఈ పూజా కార్యక్రమాలను పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా నిర్వహించారు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ధనుర్మాసం ప్రారంభంలో వచ్చేటువంటి మంగళవారం రోజున, అలాగే మన దేవస్థానంలో జరిగేటువంటి ప్రతి మంగళవారం జరిగేటువంటి హరిద్రంగార్చన పూజా కార్యక్రమం, అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను కూడా అత్యంత వైభవవేదంగా జరిగింది. ఈ హరిద్రంగార్చన పూజా కార్యక్రమంలో దూర ప్రాంతం నుండి విశేష సంఖ్యలో చిరంజీవులు అలాగే ఆడపిల్లలందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగినది. అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం వల్ల వారందరికీ అతి శీఘ్రముగా వివాహం కుదిరి మళ్ళా అమ్మవారి దేవస్థానానికి శుభలేఖలతో విచ్చేయాలని చెప్పి వారందరి తరపున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ గ్రామ అభివృద్ధి విషయంలో ప్రణాళికలు తయారు చేసి ప్రాధాన్యత క్రమంలో గ్రామాలలో అభివృద్ధి చేసుకోవచ్చని పిట్టలవానిపాలెం పంచాయతీ విస్తరణాధికారి అమర్తలూరి ఎలీషాబాబు తెలిపారు. పిట్టలవానిపాలెం మండల కేంద్రంలో గ్రామ సర్పంచులు, కార్యదర్శులకు గ్రామ అభివృద్ధి ప్రణాళిక అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నందు గ్రామ పంచాయతీ సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీస్కి మరియు వెల్ఫేర్ అసిస్టెంట్స్కు, డిఐలకు గ్రామ అభివృద్ధి ప్రణాళికపై 2 రోజుల శిక్షణా కార్యక్రమం జరుగుతుందండి. 16వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా ఫస్ట్ బ్యాచ్, 17, 18 రెండవ బ్యాచ్ జరుగుతుంది. దీని మీద సమగ్ర ప్రణాళికతో గ్రామాభివృద్ధిలో ప్రణాళిక తయారు చేసి గ్రామాభివృద్ధిని అందరూ అన్ని డిపార్ట్మెంట్ వారు కలిసికట్టుగా చేయటం వరకు ప్రణాళికలు తయారు చేయటకు శిక్షణా కార్యక్రమాలు ఇవ్వటం జరుగుతుందండి. అలాగే 17, 18 రెండవ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడే పుట్టిన శిశువు దగ్గర నుంచి 5 సంవత్సరాల వయసు వచ్చేటువంటి పిల్లల యొక్క మరణాలని తగ్గించాలి. ఇలా ఇవన్నీ కూడా మనం లక్ష్యాలుగా పెట్టుకోవాలి గ్రామ పంచాయతీ లెవెల్లో. తర్వాత ఎన్ష్యూర్ క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ టు ఆల్ చిల్డ్రన్ అండర్ ఏజ్ 5 years. 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా సరైనటువంటి పోషకాహారాన్ని అందించాలి. తర్వాత రెడ్యూస్ మాల్ న్యూట్రిషన్ అమాంగ్ చిల్డ్రన్, ఉమెన్.
పనుల్లో కానీ పిల్లల్లో కానీ పోషకాహార లోపాన్ని నివారించాలి. అర్హత కలిగిన దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తోందని విభిన్న ప్రతిభావంతుల శాఖ బాపట్ల ప్రకాశం జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విభిన్న ప్రతిభావంతులతో సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో విభిన్న ప్రతిభావంతుల ప్రకాశం బాపట్ల జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగులకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలలో విజేతలకు బహుమతులు అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించి దివ్యాంగులకు 2 సెల్ ఫోన్లు, 3 చక్రాల వాహనాలను అందజేయడం జరిగిందన్నారు. అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్కువ వడ్డీకి రుణాలు అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని దివ్యాంగులు పాల్గొన్నారు. డిసెంబర్ 3వ తేదీ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు మనము బాపట్ల జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనము పీజీఆర్ సాల్లోని కలెక్టరేట్లోని పీజీఆర్ సార్లో మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్తలందరూ మాట్లాడి వీరికి మనము ఈ సందర్భంగా 2 టచ్ ఫోన్లు ఇవ్వడం జరిగింది. అలాగే 12 మందికి ట్రైసైకిళ్ళు గౌరవ జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే మనము ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 2 ప్రకాశం జిల్లాకి అండ్ బాపట్ల జిల్లాకి కలిపి స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది. ఆ స్పోర్ట్స్లో విజేతలైనటువంటి వారికి, ఆటల పోటీలలో విజేతలైన వారికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మనము బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ వారు భోజన సదుపాయం కూడా కల్పించడం జరిగింది. అందరికీ కూడా భోజన సదుపాయం కూడా కల్పించబడింది. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ ద్వారా దివ్యాంగులకి మొదటగా వీరికి ట్రైసైకిల్స్ ఇస్తాము. అంటే కార్పొరేషన్ ద్వారా ట్రైసైకిల్స్ ఇస్తాము. అలాగే వీల్ చైర్స్ ఇస్తాము, టచ్ ఫోన్స్ ఇస్తాము. చదువుకునే వాళ్ళు డిగ్రీ నుండి ఆ పైన చదువుకునే విద్యార్థులకి ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది. ల్యాప్టాప్స్ కావాలని వాళ్ళు మనం www.ap.gov.in అనే వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, అంటే రెగ్యులర్గా చదువుతున్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీ, ఐటీఐ అండ్ పాలిటెక్నిక్ ఏదైనా టెక్నికల్ కోర్స్ చదువుకునే విద్యార్థులు దీనికి అర్హులు అవుతారు. ఇవన్నీ కూడా పూర్తిగా గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తారు. రుణ సదుపాయం అంటే ప్రస్తుతానికైతే ఏమీ రాలేదండి. అంటే ఎన్ఎఫ్టీసీ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనము లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా ఇచ్చాము. 23-24 సంబంధించి 90 లక్షల దాకా ఇవ్వడం జరిగింది ఒక 20 మంది అభ్యర్థులకి. మరి కూడా అది మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి మళ్ళీ రాలేదు. కాబట్టి వచ్చిన వెంటనే కూడా మేము అది పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చి తర్వాత వీళ్ళకి వాటిని సీనియారిటీ ప్రకారం, అంటే అర్హత పెట్టి, అంటే ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారము ఎలిజిబుల్ అయిన వాళ్ళని స్క్రీనింగ్ కమిటీ ద్వారా చేసి దానికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. సార్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన వారికి గౌరవ ఎండీ గారికి పంపించి వారి నుండి కూడా మనం ఈ లోన్ సదుపాయాలను కల్పిస్తామని తెలియజేస్తాం. బాపట్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లు నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల సమావేశం వద్దకు కొందరు దివ్యాంగులు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, కొందరు విభిన్న ప్రతిభావంతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం హాల్లోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు వీలు లేక బయటే ఉండిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభిన్న ప్రతిభావంతులతో బాపట్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశం హాల్ వద్దకు కొందరు దివ్యాంగులు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో బయట ఉండిపోయామని పలువురు దివ్యాంగులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను జిల్లా స్థాయి అధికారులకు చెప్పుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు కొందరు మెట్లు ఎక్కి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో బయట ఉండిపోయారని వాపోయారు. అయితే జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికైనా స్పందించి రానున్న కాలంలో నిర్వహించే సమావేశాలను బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై విభిన్న ప్రతిభావంతుల శాఖ బాపట్ల ప్రకాశం జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్ అర్చనను వివరణ కోరగా భవిష్యత్తులో నిర్వహించే సమావేశాలను విభిన్న ప్రతిభావంతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక మీదట అలా జరగకుండా, అంటే మనం గతంలో కూడా అక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు ఎలాంటి అపేక్షణ రాలేదు మనకి. కాబట్టి ఇప్పుడు చెప్పారు కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇలాంటి ఏరియాలో, అంటే ఓపెన్ ప్లేస్లో పెట్టడానికి నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని పెట్టేసి ఓపెన్ ప్లేస్లో పెట్టడానికి నేను సహకరిస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్లో వికలాంగుల దినోత్సవం పెట్టడం జరిగింది. అందుకని మా వికలాంగుల సోదరులందరూ కలిసి వచ్చినాము. వస్తే
మన వికలాంగులు లోపలికి వెళ్ళలేని స్టేజీలో మీటింగ్ ఏర్పాటు చేశారు. మనం కొంతమంది వికలాంగులు వెళ్ళగలిగే వారు వెళ్ళారు, తక్కువ వాళ్ళు మిగిలిపోవటం వల్ల మా సమస్యలు వాళ్ళకి చెప్పుకోవటానికి మన వల్ల కాలేదు. పోతే అక్కడి నుంచి వచ్చినాక ఈ భోజన సదుపాయాలు కూడా వేరే చోట పెట్టారు. వేరే చోట పెడతాం వల్ల కొంతమంది కుర్రాళ్ళు అయితే సర్వ్ చేశారులే, కానీ అయితే ఇది మాత్రం కరెక్ట్ కాదు. భోజనాలు కానీ మీటింగ్ కానీ మా హ్యాండిక్యాప్డ్స్ వరకు ఒక చోట ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం. అలా ఎందుకు ఏర్పాటు చేశారో అడిగారా మీరు? అధికారులను అడిగారా? అధికారులు అడగలేదండి, అడుగుతాము. అడిగి అసలు ఆ సలహాలు కూడా కనుక్కుంటాం. ఇదైతే మాత్రం 100కి 100 రూపాయలు కరెక్ట్ కాదు. ఇది మీరు చెప్పదలుచుకున్న సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. మా సమస్యలు ఏముందండి, మా కుర్రాళ్ళకి చాలా మందికి బళ్ళు లేవు, వికలాంగులు బళ్ళు లేవు, చాలా బాధపడుతున్నారు. లోన్లు లేవు, ఏమి లేవు. గత ప్రభుత్వం నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వంలో వచ్చి మా వికలాంగులకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ప్లస్ ఈ మీటింగ్ అనేది మా హ్యాండిక్యాప్డ్స్ వరకు దయచేసి మా హ్యాండిక్యాప్డ్స్ వెళ్ళే ప్రదేశంలో పెట్టవలసిందిగా కోరుతున్నాం. మీటింగ్ కానివ్వండి, వేరేది ఏ ఫంక్షన్ అయినా మా హ్యాండిక్యాప్డ్స్ ఎక్కడికైతే వెళ్తారో వెళ్ళగలిగే చోట పెట్టండి. లేకుంటే మీటింగ్ పెడతా మానేయండి. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు. మీటింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది బయట నుంచుని పోయారు. మీరు లోపల పెట్టారు, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. దగ్గర 30-20 మంది బయట నుంచుని పోయారు. వాళ్ళకి లోపల ఏం జరిగిందో తెలియదు, బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు. రైతులకు ఉన్న భూమి సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని తహసీల్దార్ సుందరమ్మ అన్నారు. కర్లపాలెం మండలం ఎట్రవారిపాలెం గ్రామ సచివాలయంలో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో 4 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుందరమ్మ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో భూమి సమస్యతో పాటు ఆదాయ, కుల ధృవీకరణ, నివాస తదితర పత్రాల కొరకు పెట్టుకున్నట్లయితే ప్రభుత్వానికి ₹1 కూడా చెల్లించకుండా ధృవ పత్రాలు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి, సర్వేయర్ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఏట్రవారిపాలెంలో జరుగుతుంది. ప్రస్తుతం 4 అర్జీలు వచ్చున్నాయి. మొత్తం రెవెన్యూ విలేజ్ 5టికి గాను 20 రెవెన్యూ విలేజ్లో మనకి 20 పంచాయతీల్లో రెవెన్యూ గ్రామ సదస్సులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు జరుగుతాయి. భూ సంబంధమైన అలాగే రేషన్ కార్డులకు సంబంధించిన ఏమైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే కర్లపాలెం గ్రామ మండల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ సమస్యలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి 3 చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అది కూడా అర్హతను బట్టి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. దివ్యాంగులైన ఉద్యోగులకు 5% అధికంగా లీవ్స్ ఇచ్చే విధంగా ప్రెసిడెంట్స్ తయారు చేసి అందరికీ అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, జనసేన పార్టీ జన సైనికుడు గోగుల ఆదిశేషు, వైఎస్ఆర్ పార్టీ వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య, దివ్యాంగులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులం అని సహజంగా చిన్నచూపు ఉంటుంది సమాజంలో. దాన్ని ఎదుర్కోవాలి అంటే భగవంతుడు ఏదో ఒక లోపం పెట్టినా ఏదో ఒక స్కిల్ మనలో ఉంటుంది. దాన్ని మనం గుర్తించి అది ఇంప్రూవ్ చేసుకోగలిగితే మనం కూడా సమాజంలో గౌరవ స్థితికి వెళ్ళగలుగుతాం. అంతర్జాతీయ దినోత్సవం గుర్తించిన తర్వాత ప్రపంచ దేశంలోనే దివ్యాంగులు గుర్తింపు చెందిన తర్వాత దివ్యాంగుల ఒక సమస్యల మీద మరి నాకు తెలిసినంత వరకు కూడా మాకు ఈ ఒక బాపట్ల జిల్లా కలెక్టర్గా వచ్చిన మురళీకృష్ణ గారు మేము ఏ ఒక్క విషయం అడిగినా కూడా దివ్యాంగులకి ఆయన వెంటనే స్పందిస్తూ మా ఒక దివ్యాంగులకు ఒక పెద్ద తండ్రిగా ఆయన మాకు సహకరిస్తూ ఉన్నాడు. లోన్స్ కావాలి అనేటువంటిది ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కావాలో అది నేను ఆర్ఎంఆర్టీసీని పిలిపించి వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేసేదానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను. అట్లనే
మనము ఒక నెల రోజుల క్రిందట డిడిఆర్సి మీటింగ్ చేసినప్పుడు చాలామందికి లోన్స్ ఫెసిలిటీ మనం కల్పించాం. సో ఈ సంవత్సరం మనకి ఏవేవైతే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అవకాశాలు ఉన్నాయో అర్చన, వాటన్నిటినీ కానీ మనం ముందుగానే అందుకొని దాంట్లో మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్కి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది ఇల్లు అయినా ప్రభుత్వమైనా ఒక బడ్జెట్ ఉంటుంది, కుటుంబమైనా గవర్నమెంట్ అయినా. ఇంట్లో ఏ విధంగా అయితే ఉన్న వాళ్ళందరికీ మోటార్ సైకిల్ కావాలి, అందరికీ కార్లు కావాలి, అందరికీ ఇల్లు కావాలి అని మనం ఎలా కోరికలు తీర్చుకోలేమో ఇంట్లో కూడా లిమిటెడ్ అయిపోతాం. ఇంటి యజమాని ఏమంటాడు మనల్ని ఇవి ప్రభుత్వంలో కూడా ఉంటాయి. కాబట్టి ఏవైతే మనకు ప్రభుత్వం సైడ్ నుంచి అవకాశం ఉన్నాయో వాటన్నిటినీ మనం అందిపుచ్చుకొని మీ అందరికీ అవకాశాలని కల్పించడం అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది. అర్చన ఎన్ఎస్ఎఫ్డిసి స్టేట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ మనకున్న ప్రొవిజన్స్ అన్నింటిలో మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్ని పెట్టి మనం వాళ్ళకి ఈ సంవత్సరం మనం చేయాలి. అదేవిధంగా మీరు కొన్ని షాప్స్లో రిజర్వేషన్ అడుగుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మున్సిపాలిటీ బాపట్ల లేదా అదర్ 4 మున్సిపాలిటీస్ కావచ్చు లేదా పంచాయతీల్లో కావచ్చు, ఎక్కడైతే గవర్నమెంట్ స్థలంలో కట్టిన షాపుల్లో 5% అనేది మీ యొక్క హక్కు. మీరు దాన్ని న్యాయబద్ధంగా అడుగుతున్నారు, దాన్ని మనం ఇక్కడ ఆమోదిస్తూ ఉన్నాము ఆ విషయాన్ని. అదేవిధంగా అర్చన మీరు నాకు ఒక ఫైల్ సర్క్యులేట్ చేసి ఒక ప్రొసీడింగ్స్ 4 మున్సిపల్ కమిషనర్స్కి అండ్ డిపిఓకి, సో 5% అనేది పక్కా అమలు అయి తీరాలి అని చెప్పి ఒక ప్రొసీడింగ్స్ రెడీ చేయాలి. మనం ఆ ప్రొసీడింగ్ ఇష్యూ చేయాలి. ఎక్కడైనా ఏదైనా గ్రీవెన్స్ ఉండి నాకు రాలేదు అన్నప్పుడు మళ్ళీ మనం దాన్ని స్పెషల్ కేసు కింద తీసుకొని, స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అనేది మన జిల్లాలో అమల్లో మీకు అంటే బై అండ్ లార్జ్ అమల్లో ఉంది. బట్ దాన్ని హెచ్ఓడీలు కానీ మండల స్థాయి అధికారులు కానీ సబ్ డివిజనల్ స్థాయి అధికారులు కానీ పాటిస్తున్నారా లేదా, వాళ్ళకు అవగాహన ఉందా లేదా. కాబట్టి మీరు నెక్స్ట్ మండే ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తాం అందరికీ కూడా దీన్ని పాటించాలి అని. హెచ్ఓడీలు సబ్ డివిజనల్ ఆఫీసర్స్ దాన్ని 100% పాటించి తీరాలి అని చెప్పి మనం అనౌన్స్ చేస్తాం. సో దివ్యాంగులైనటువంటి ఆ ఉద్యోగులు వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ కన్వేయన్స్ లేదా స్పెషల్ దాన్ని వాళ్ళు వాడుకుంటారు. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏదైనా అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్కి మూవ్ చేసేటప్పుడు దివ్యాంగులకి రిజర్వేషన్ అనే కింద వాళ్ళకు కూడా మనం ఇచ్చే విధంగా ఉండాలి అనేటువంటిది కూడా ఒక ప్రొసీడింగ్ రెడీ చేసి రేపు మండే రోజున పీజీఆర్ఎస్లో అందరు హెచ్ఓడీలకి మనం ఇవ్వాలి. అది కూడా అర్చన మీరు రెడీ చేయండి. అట్లానే మనము ప్రతి 3వ శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే ప్రతి నెల నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏడీ డిజేబుల్ మీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీ ఎంప్లాయీస్ కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా వీల్ చైర్స్ ఉండాలి, వాళ్ళకి అసిస్టెన్స్ చేయాలి. లేదా మీరు ఊర్లో మనకు ఒక స్వచ్ఛంద సంఘాలు ఉన్నారు, నారాయణ భట్ గారు, ఇలా కాకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళని ఇక్కడికి తెచ్చుకోవడం కానీ మళ్ళీ పంపించేదానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఇవన్నీ చేయాలి. గత 19 సంవత్సరాల నుంచి మాల ధరించిన స్వాములకు అందించే చద్ది కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ఆలయ కమిటీ సభ్యులు మిడతాటి గిరి అన్నారు. కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములకు అందించే చద్ది కార్యక్రమం 24వ రోజుకు చేరుకుంది. వినాయకుడు, శివపార్వతులు, కుమారస్వామి, అయ్యప్ప స్వామికి అష్టోత్తర శతనామావళి అభిషేకాలు, పడి పూజలను కుంచాల గోపిరెడ్డి, శ్రీలక్ష్మి, కుంచాల గోపిరెడ్డి దివ్య దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు వెన్మత్స శ్రీనివాసరాజు, అట్ల వేణుమోహన్ రెడ్డి, దత్తాత్రేయ శర్మ, గాజుల శ్రీనివాసరావు, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు నాయుడు, వెంకటనారాయణ, పసుపులేటి కొండలు, స్వామి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన కర్లపాలెం గ్రామంలో హరిహర సుత అయ్యప్ప స్వామి శ్రీ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా 41 రోజుల పాటు చద్ది కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ గుడి 2000 సంవత్సరంలో శంకుస్థాపన అయినది. అలానే 2004లో ప్రతిష్ఠా మహోత్సవం జరిగినది. 2004 నుండి కూడా ప్రతి సంవత్సరం 41 రోజుల పాటు స్వాములకు, అయ్యప్ప స్వాములకు, అలాగే భవానీ స్వాములకు, శివస్వాములకు, గోవింద స్వాములకు, అలాగే ఇతర ఇంకా స్వాములందరికీ కూడా ఇక్కడ చద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా 41 రోజుల పాటు ప్రతిరోజు
పూజాదాతలు ఒకరోజు పూజాదాతగా ఉండి ఈ స్వాములకు సత్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు పూజాదాత కుంచాల పిచ్చిరెడ్డి గారు పాదనందాయపాలెం గ్రామ వాస్తవ్యులు. ఈరోజు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ పూజా కార్యక్రమం సత్య కార్యక్రమంలో పాల్గొని ఈరోజు దీక్షాపరులందరికీ కూడా సత్య కార్యక్రమం నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప. అంతర్రాష్ట్ర పరిధిలో కాపర్ వైర్లు చోరీలకు పాల్పడుతున్న ముఠ గుట్టురట్టు చేసి ముద్దాయిలు అరెస్టు చేయడం జరిగిందని నర్సారావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. ఐనవోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లలో ఉండే కాపర్ వైర్లు నలుగురు చోరీలకు పాల్పడ్డారన్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద 3.50 లక్షల విలువ కలిగిన కాపర్ వైర్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంగయ్య, కోటయ్య, బాలయ్య, లక్ష్మీనారాయణలుగా గుర్తించి వారిని అరెస్టు చేశామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. సర్కిల్ మొత్తం అండ్ వినుకొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫారాలని పగలగొట్టినటువంటి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. వినుకొండ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ 4 పోలీస్ స్టేషన్ల ఏరియాలో ఎస్ఐలు సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక 58 ట్రాన్స్ఫారాలు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు నల్లబోతుల పెద యంగయ్య, ఇతను దోర్నాలకు సంబంధించిన వ్యక్తి, ప్రకాశం జిల్లా. ఈ బత్తుల కోటయ్య, పెద్దవరం నూజండ్ల మండలం. వీరబోయిన బాలయ్య, వినుకొండ మండలం. తొలుసూరి లక్ష్మీనారాయణ, ఇతను తురిమెళ్ళ రొంపచెర్ల మండలం. వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫారాల్లో ఉన్నటువంటి ఈ రాగి వైరును తీసుకోవటం కోసం మరి రైతుల యొక్క ట్రాన్స్ఫారాలు పగలగొట్టి ఈ నేరాలు చేయడానికి అలవాటు పడి దాదాపు మన పల్నాడు జిల్లాలో అయితే 48 నేరాలు, మరి ప్రకాశం జిల్లాలో 10 నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు 4 క్వింటాల రాగి వైర్ను మనం రికవరీ చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మరి రైతులు ఎంతో కష్టపడి, ఇప్పుడే నేను రైతులతో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యాను. 75,000, 1,00,000, 2 లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫారాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాచ్ అనండి, లేకపోతే ఈ రకంగా నేరాలు అలవాటు పడినటువంటి ఈ వెధవలు పగలగొట్టి 2,000 రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట, ఎందుకంటే వాళ్ళకి సకాలంలో కరెంట్ రాకపోతే లిఫ్ట్ చేసుకోవడానికి కానీ వాటర్ని చాలక పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడతారు. మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వాళ్ళకి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి, రికవరీ చేయాలి. రికవరీ అయితేనే ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ రీప్లేస్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి పైన కూడా పీడీ యాక్ట్ కూడా వేస్తూ ఉన్నాం. వీళ్ళపైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. మరి మీకు తెలుసు చాలా గ్రామాలు, ఈ నడిగడ్డ, కుప్పుకొండ గ్రామాలు, తర్వాత పెదకంచర్ల, ఏనుగుపాలెం, కాయల గోనకొండ, ఎత్తిపోతల వద్ద కోటలం, కండ్రిక, రేమిడిచెర్ల, తర్వాత గండి గనుమల, ఇలా ములకలూరు, ఏ గ్రామంలో పడితే ఆ గ్రామంలో వీళ్ళ ఇష్టానుసారం నేరాలు చేశారు. మరి ఈ 2 జిల్లాల్లో కూడా ఇంకా చాలా నేరాలు ఇంకా మనం రికవరీ చేయాల్సి ఉంది. ఈ గ్యాంగ్ వీళ్ళని కంప్లీట్గా ఈ రైతుల జోలికి పోతే, ట్రాన్స్ఫారం జోలికి పోతే ఈ దెబ్బ అసలుకి వీళ్ళని కంప్లీట్గా మరి బహిష్కరణకు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలి. దీని మీద పెద్ద ఒక రికార్డు తయారు చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శం కావాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామాభివృద్ధి విషయాల్లో ప్రణాళికలు తయారు చేసి ప్రాధాన్యత క్రమంలో గ్రామాలలో అభివృద్ధి చేసుకోవాలి, పంచాయతీ విస్తరణాధికారి అమర్తలూరి ఎలీషాబాబు. పురపాలక సంఘాలలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లలో దివ్యాంగులకు షాపులలో రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఈ వార్తలు
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.